హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్. ఏంటో వెరైటీగా ఉందనుకుంటున్నారా? చాలా చాలా టేస్టీగా ఉంది. వెరైటీ కాదండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. నేను ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పాలకూర కూడా వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత సాల్ట్ కూడా వేసుకొని 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లేకపోతే వాటర్ వేయకుండా డైరెక్ట్ ఎగ్స్ కొడితే కారం అనేది కలవదు, పైకి తేలుతుంది. ఈ టిప్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా 2 స్పూన్స్ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టుకోవాలండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ అన్నీ వేయటానండి. చాలా చాలా బాగుందండి. బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇలా బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి సన్న మంట మీద బ్రెడ్ని అటు ఇటు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న తర్వాత ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్ సిరప్ పోసుకోవాలి. తర్వాత బ్రెడ్ని కూడా దాంట్లో పెట్టి దానిపైన నేను తోటకూర అనేది వేసానండి. వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉందండి. అసలు ఎంత బాగుందో. ఈ పాలకూర, తోటకూర, కొత్తిమీర అన్నీ వేసే కదా, చాలా చాలా టేస్ట్గా ఉంది. అది వేసిన తర్వాత మళ్ళీ ఎగ్ సిరప్ అనేది పోసాను. పోసి చక్కగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పి ఇలా కాల్చుకున్నానండి. చూడండి, రెడీ అయిపోయిందండి. తోటకూర బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ఇది నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.